గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 38లో అయితే నేను 64.40 kg అయితే ఉన్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఫైనల్గా అయితే 64 నుంచి ఇంకా దిగుతున్నాను. అండ్ ఇదే ఐ హోప్ కంటిన్యూ అవ్వాలి. అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఇలా 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. బ్యాక్ సైడ్ మా అమ్మ పొద్దున్నే వంటలు స్టార్ట్ అయిపోతాయి అనమాట మా ఇంట్లో అయితే. అండ్ 9 అయితే ఈ మధ్యన స్కూల్కి పంపించడం మానేసాము. తనకు అసలు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఒక లాస్ట్ 10 days నుంచి కూడా మానేసింది. మళ్ళీ ఇగో ఈరోజే పంపించడం జరిగింది మరి ఎగ్జామ్స్ అని. అండ్ మార్నింగ్ అయితే ఇలా హాట్ వాటర్ తీసేసుకున్నాను. నా వరకు ఏంటంటే అక్కడ మీకు వాటర్ చూపించడం కన్నా నేను కెమెరాలో ఎలా కనబడుతున్నానా అన్న ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది నాకు. అండ్ ఎలా ఉంటే అలాగే కనిపిస్తాం, ఎందుకంటే వితౌట్ ఫిల్టర్స్ కాబట్టి. అండ్ వాటర్ క్వాంటిటీ అయితే అంటే తాగేశాను, సో అందుకే కొంచెం అయితే ఉంది. అండ్ ఈ రోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడా చేయలేని డీటాక్స్ డ్రింక్. అదేంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండ్ చాలా ఎఫెక్టివ్ ఒక కొత్త డీటాక్స్ డ్రింక్ అనమాట. సో ముందుగా అయితే ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్నాను నేను. అందులో ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను. అందులో చూస్తున్నారు కదా, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. అండ్ అలాగే ఇందులో 1/2 స్పూన్ స్టార్ ఉంటుంది కదా, మనం బిర్యానీస్లో వేసుకుంటాం, మసాలా దినుసుల్లో ఉంటుంది స్టార్ పువ్వు, దాన్ని అయితే వేసాను. అండ్ అలాగే ఒక చిన్న అల్లం ముక్కని జస్ట్ ఒక్కసారి ఇలా దంచి దాన్ని కూడా ఇందులో వేసేయాలి. ఈ మూడిటితో పాటు పక్కన మీకు రైట్ సైడ్లో చాట్ మసాలా అని కనిపిస్తుంది కదా, ఫ్రూట్స్ అనమాట, అది ఫ్రూట్స్ మీద వేసేది. సో బ్లాక్ పెప్పర్, దాన్ని కూడా కొంచెం తీసుకుని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి ఇందులో బాగా ఒకసారి మిక్స్ చేస్తాను అనమాట. సో ఇలా మిక్స్ చేసిన దాన్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా బాయిల్డ్ అవనివ్వాలి. అండ్ ఇప్పుడు చాలా ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే నాట్ ఓన్లీ స్టబ్బోన్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, టోటల్ మన బాడీ అంతా కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ చాలామందికి తెలుసు పసుపు అనేది మన హెల్త్కి ఎంత మంచిది, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మనం వేసిన ప్రతిదీ కూడా, అల్లంలో కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి. సో మన వెయిట్ లాస్కి ఇవన్నీ కూడా మంచిగా పనికొస్తాయి అనమాట. సో ఇలా మనం ఒకసారి మిక్స్ చేసేసుకున్నామా, దాన్ని ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని బాయిల్డ్ అవనివ్వాలన్నమాట. సో అలా బాయిల్డ్ అయిన తర్వాత వచ్చిన వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని తాగేయడమే. మరి లెమన్ స్క్వీజ్ చేసుకోవాలంటే అవసరం లేదండి, కావాలంటే వేసుకోండి, నేనైతే వేయలేదు. ఓకేనా? ఇగోండి ఇలాగ బాగా బాయిల్డ్ అవుతున్న దాన్ని తీసుకొని చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని తాగేయడమే. అండ్ ఇంకా దీని విషయానికి వస్తే టేస్ట్ నేను ఇప్పుడు చెప్పను, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. నేను యాజ్ ఇట్ ఈజ్ నేను చేసే ప్రతి డీటాక్స్ డ్రింక్ కూడా నేను తాగుతున్నప్పుడు నా మాటల ద్వారానే కాదు, మీరు నా ఎక్స్ప్రెషన్ కూడా చూసి కనిపెట్టేయచ్చు. మళ్ళీ బాగోకపోయినా ఇప్పుడు పైకి బాగుంది అంటుందేమో, ఒకవేళ బాగున్నా ఇప్పుడు పైకి బాగాలేదంటుందేమో అని చెప్పి మీరు అనుకోక్కర్లేదు. యాజ్ ఇస్ నేను ఇప్పుడే కాదు, ఏదైనా అంతే, ఉన్నదాన్నే పైకి వ్యక్తపరుస్తాను నేను. నా ఫేస్ ఎక్స్ప్రెషన్లో మీరు కనిపెట్టేయచ్చు. ఓకేనా? నేనేమి ఒకటి ఇన్సైడ్ ఉంటే అవుట్ సైడ్కి ఇంకోలా లేదు. అండ్ ప్రతి డీటాక్స్ డ్రింక్ దీనికి ఎంత లెంత్ అవసరం లేదని మీరు అనుకోవచ్చు, కానీ డీటాక్స్ డ్రింక్స్ మనం ఒక్కొక్క రెసిపీతో కాదు 4-5 ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తున్నాం. సో వాటి టేస్ట్ కూడా తెలుసుకోవాలి కదా. మన మెయిన్లీ వెయిట్ లాస్ ఫుడ్లో ఏమంటారంటే టేస్ట్ లేని ఫుడ్స్ తింటారు, చప్ప ఫుడ్స్ తింటారు అని అంటారు. కానీ మనం తాగే వాటిలో టేస్ట్ కూడా ఇంపార్టెంటే కదా. సో నాకైతే ఇది ఒక పెద్ద ట్విస్ట్ లాగే ఉంది. సో తాగాను అండ్ ఓకే, ఎస్, బాగానే ఉంది. ఆబ్వియస్లీ పసుపు మనం కొన్నిసార్లు మన నోట్లోకి ఏదో ఒక విధంగా పసుపు అయితే వెళ్ళే ఉంటుంది. ఓకేనా? కాబట్టి పర్వాలేదు. అండ్ బ్లాక్ పెప్పర్ ఆబ్వియస్లీ మనం ఏ ఫ్రూట్స్ మీద వేసుకుంటూ ఉంటాము. అండ్ స్టార్ బిర్యానీస్లోనే తగులుతుంది. ఎనీవే అల్లం కూడా చాలాసార్లు టేస్ట్ చేసే ఉంటాం. ఇవన్నిటి ద్వారా మిక్స్ కాబట్టి తాగేయగలం. ఓకేనా? కొంచెం కొత్తగా అయితే ఉంది కానీ నా ఎక్స్ప్రెషను నాకు అది తాగుతుంటే, బట్ ఓకే తాగేయగలం, బాగుంది, తాగేసేయండి. ఓకేనా? కషాయంలాగా అయితే ఏం లేదు. ఓకే, కషాయంలాగా ఏమీ లేదు. సో తాగండి, బాగానే ఉంది. అగోండి మళ్ళీ మీరు తాగారా లేదా అలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారా అంటారని తాగేశాను. ఓకేనా? మన హెల్త్కి మంచిదండి, తాగాలి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 11 AM ఇలా 3 ఇడ్లీ అయితే వేసాను, కానీ 2 ఇడ్లీ తిన్నా, ఒకటి 9కి పెట్టేశాను. సో ఇంకా 2 PM అయితే లంచ్. ఇది నేను 9 కలిపి తిన్నదనమాట, కొంచెం పప్పు కొంచెం గోంగూర. అండ్ 5 PMకి అయితే ఇలా 2 బిస్కెట్స్ అయితే తిన్నాను. ఇది మళ్ళీ మీకు ఇల్లు తేడా కొట్టేస్తుంది, మా అత్తగారి ఇల్లు అనమాట ఇది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ నైట్ భోజనమే ఉంటుంది, ఎందుకంటే అత్తయ్య గారికి తెలియకుండా చేస్తుంది కాబట్టి ఆవిడ ఏం పెట్టినా సరే తినాలి. ఆల్రెడీ నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు. అండ్ సో ఆవిడైతే ఇలా పెట్టారు. మరి మీ చేతికి ఆల్రెడీ రైస్ ఉందంటారేమో, 9కి తినిపించాను.